మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది నేను కూడా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి, సో దాని మీద కూడా కొంత ఇన్ఫర్మేషన్ మనం ఆడియన్స్కి ఇవ్వాలి, దాని మీద కూడా కొంత అవేర్నెస్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ చేస్తున్నాను. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి అంశాలను మనం ముందే పరిగణలోకి తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అంటారు? చాలా అవసరమైన టాపిక్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీకి అవసరమే. ఎస్పెషల్గా కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అది మ్యాండేటరీగా ఉండాల్సిందే. అంటే మనకి మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది, కానీ హెల్త్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాస్ట్ అయిపోయిందండి. ఓకే, అందుకని ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఎలాంటి ప్లాన్, ఎలాంటి ఫీచర్స్ ఉన్న ప్లాన్ తీసుకోవాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లోటర్ పాలసీ వస్తుందండి. ఓకే, ఈ మధ్య నేను కొంతమంది చూశాను, సెల్ఫ్ 10 లక్షలు, వైఫ్కో 10 లక్షలు, పిల్లలకి 10 లక్షలు సపరేట్ ఉన్న ప్లాన్స్ అలా తీసుకుంటున్నారు. అలా కాకుండా 10 లక్షలు సపరేట్గా కాకుండా అందరికీ కలిపి ఒకటేసారి 40 lakhs అలాగా ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే కనుక వాళ్ళకి కట్టాల్సిన ప్రీమియం కూడా తగ్గుతుంది. అలాగే ఫ్లోటర్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకరికి 10 లక్షలే వస్తుంది అనుకో చెప్పలేము. ఒకరికి 10 లక్షలే అవసరం పడవచ్చు, ఒకరికి 40 లక్షలు అవసరం పడవచ్చు, మిగతా ముగ్గురికి అవసరం పడకపోవచ్చు. అలాంటప్పుడు ఫ్లోటర్ పాలసీ ఉండడము చాలా బెటర్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే ప్లాన్ ఫీచర్స్ చూస్తున్నప్పుడు, ఓకే, ప్లాన్ ఫీచర్స్ చూస్తున్నప్పుడు మనకి ఆ పర్టికులర్ ప్లాన్ ఏదైతే మనం తీసుకోవాలనుకున్న ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నెట్వర్క్ హాస్పిటల్స్, ఇప్పుడు కొన్ని విలేజెస్లలో, కొన్ని బీ టౌన్ సిటీస్లలో మనకు హాస్పిటల్స్ ఉంటాయి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ నెట్వర్క్ హాస్పిటల్ వాళ్ళ దాంట్లో టైఅప్ అయ్యారా లేదా అండ్ మనం ఏంటి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కార్డ్ ఇవ్వగానే మనకి క్లెయిమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవాలి. అంతేగాని నేను హాస్పిటల్ బిల్ అంతా కట్టి మళ్ళీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి రియంబర్స్మెంట్ చేసుకోను, ఇవంతా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనము బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. రెండవది సబ్ లిమిట్స్ లేని పాలసీ తీసుకోవడం చాలా చాలా బెటర్ అండి. అంటే నర్సింగ్ ఛార్జెస్ 100 రూపీస్ అవుతే మీరు 10 రూపాయలు పే చేయండి, నేను 90 రూపాయలు పే చేస్తాను. సపోజ్ ఫార్మసీ బిల్ 100 రూపీస్ అవుతే మీరు 20 పే చేయండి, నేను 80 రూపీస్ పే చేస్తాను. ఇలాంటి కో పేమెంట్స్, సబ్ లిమిట్స్ లేని పాలసీ తీసుకోవడం. అంటే ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ హెల్త్ ఇన్సూరెన్స్కి నేను 25,000-30,000 ప్రీమియం కడుతూ మళ్ళీ క్లెయిమ్ వచ్చినప్పుడు నాకు ఒక 10 లక్షలు క్లెయిమ్ వచ్చినప్పుడు నేను 2 లక్షలు 3 లక్షలు నా పాకెట్లోంచి కట్టడం అనేది దెర్ ఈజ్ నో పాయింట్ అనమాట. ఖచ్చితంగా సబ్ లిమిట్స్ లేని పాలసీ తీసుకోవడం బెటర్. అండ్ మూడవది, ఈ మధ్య కాలంలో ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రీఫిల్ బెనిఫిట్ అనేది ఇస్తుంది. మీరు తీసుకునే ప్లాన్లో అది ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. అంటే 10 లక్షల ఇన్సూరెన్స్ ఉందనుకోండి, సపోజ్ మనం ఒక 3 lakhs 4 lakhs ఫస్ట్ మెంబర్కి ఖర్చు అయింది అనుకోండి, మన దగ్గర సపోజ్ 4 lakhs అయిపోతే 6 lakhs ఉంటుంది. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే ఆ 4 lakhs కూడా రీఫిల్ చేసి పెడుతుంది అనమాట. ఓకే, సేమ్ ప్రాబ్లం వచ్చినా సేమ్ పర్సన్కి వచ్చినా ఇస్తుంది రీఫిల్. అలాంటి ప్లానా కాదా చెక్ చేసుకోవాలి. నో క్లెయిమ్ బోనస్ మనకి ఎలా ఇస్తున్నాడు, కొంచెం ఎక్కువ ఇస్తున్నాడా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ప్రీ హాస్పిటలైజేషన్, పోస్ట్ హాస్పిటలైజేషన్, అంటే అడ్మిట్ అయినా ముందు 30, 60, 90 డేస్కి ఎంత ఎక్కువ ఇస్తున్నారు, అండ్ అడ్మిషన్ తర్వాత మనకి డిశ్చార్జ్ తర్వాత మనకి కొన్ని కంపెనీస్ 6 months వరకు కూడా 180 days, కొన్ని కంపెనీస్ 100 days, 90 days కూడా ఇస్తున్నారు. ఈ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ బాగా ఇస్తున్నారా లేదా, డే కేర్ ట్రీట్మెంట్స్ అన్నీ కవర్ చేస్తున్నారా లేదా, ఈ మధ్య ఆయుష్ ట్రీట్మెంట్స్ కవర్ చేస్తున్న ప్లాన్స్ కూడా ఉన్నాయి, ఇవన్నీ వస్తున్నాయా లేదా చూసుకోవాలి. ఇలాంటి బేసిక్స్, మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్ అన్ని చూసుకోవాలి. అండ్ ఫైనల్గా క్లెయిమ్ సెటిల్మెంట్ ఏ కంపెనీ ఎక్కువ చేస్తుంది? 2 విధాలు ఉన్నాయండి. క్లెయిమ్ సెటిల్మెంట్ కరెక్ట్గా కంపెనీ బాగా ఏ కంపెనీ బాగుంది అని తెలుసుకోవడానికి ఒకసారి మనం ఏదైనా పని మీద జనరల్గా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ హాస్పిటల్ సిబ్బందిని అడిగితే వాళ్ళు చెప్తారు మీ హాస్పిటల్లో ఏ ప్రాబ్లం లేకుండా ఎక్కువ క్లెయిమ్స్ ఎవరు ఇస్తున్నారండి అంటే కనుక అక్కడి నుంచి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందండి. జనరల్గా మనకి రివ్యూస్లో కూడా మనం చూసుకోవచ్చు అనమాట. క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఎక్కువ చేసే కంపెనీ అండ్ ఈ బెనిఫిట్స్ అన్ని, ఈ ప్లాన్ ఫీచర్స్ అన్ని ఇలాంటివి కనుక మనం తీసుకుంటే బాగుంటుంది. ఓకే, అండ్ క్లెయిమ్
క్లెయిమ్లో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి, నేను ఒక అతన్ని కలిశాను. ఆయన ఏమన్నారంటే మార్కెట్లో యాక్చువల్గా మంచి ప్లాన్ అది, నేను మా ఫాదర్కి మా పేరెంట్స్కి నేను ఈ ప్లాన్ తీసుకున్నానండి, బట్ ఇది మంచి ప్లాన్ కాదన్నారు. అదేంటండి, మంచి అన్ని ఫీచర్స్ మంచిగా ఉన్నాయి, క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా కంపెనీ బాగా చేస్తుంది కదా, ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని నేను కొంచెం అడిగాను. ఆయన ఏం చెప్పడం స్టార్ట్ చేస్తున్నాం, 2 years నుంచి కడుతున్నామండి, అయినా కానీ మాకు 5 lakhs క్లెయిమ్ రిజెక్ట్ చేశారు వీళ్ళని అన్నారు. అదేంటి, రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు కదా అని అడిగాను. అయితే ఏం జరిగిందంటే వాళ్ళు డైరెక్ట్ కంపెనీలోకి వెళ్ళి ఆన్లైన్లో పాలసీ తీసుకున్నారు. తీసుకునేటప్పుడు వాళ్ళ ఫాదర్కి డయాబెటీస్ ఉందని, గత 10 సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉందని మెన్షన్ చేయడం మర్చిపోయారు వాళ్ళు. యాక్చువల్గా వాళ్ళకి అవగాహన లేక. అయితే ఏం జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళ మదర్ ఉన్నారు అక్కడ. వాళ్ళ మదర్ ఏం చేశారంటే 10 years నుంచి డయాబెటీస్ ఉందండి, ఈ మెడిసిన్ వాడుతున్నారు, రీసెంట్గా ఇంజెక్షన్స్ కూడా స్టార్ట్ చేశారు, దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ అంతా ఇచ్చేసారు క్లియర్గా. డాక్టర్ కే షీట్లో రాశారు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్ట్రైట్ అవే ఈ ప్రాబ్లం వల్ల ఇదని చెప్పేసి మీరు హైడ్ చేసి పాలసీ తీసుకున్నారని స్ట్రైట్ అవే వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. ఇక్కడ మిస్టేక్ వీళ్ళదే, కానీ వాళ్ళు ప్లాన్ బాగాలేదు అని వాళ్ళు అంటున్నారు అనమాట. 90% ఆఫ్ ద క్లెయిమ్ రిజెక్షన్స్ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే జరుగుతున్నాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 mistakes జరిగాయండి. ఓకే, ఈ 3 important పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. క్లెయిమ్స్లో ఎలాంటి ఇబ్బందులు రావు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా ఒక ఏజెంట్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక ఏజెంట్ ఉండాలి ఒకటి. రెండవది, ఏజెంట్ ఉన్నా సరే మనం ఫిల్ చేస్తున్న అప్లికేషన్ ఫామ్, మనకు వచ్చిన పాలసీ బాండ్, మనకు వచ్చిన కార్డ్స్, ఇవన్నీ మళ్ళీ మనం తరోగా చెక్ చేసుకోవాలి. అండ్ మూడవది, మన ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే ఇవి క్లియర్గా మనము హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెప్పాలి. ఈ 3 things, ఇవి 3 క్లియర్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజెంట్ అనేవాడు ఎందుకు అవసరం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రైట్ ప్లాన్ సెలెక్ట్, ఇంతకుముందు నేను చెప్పిన ఫీచర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, రైట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారండి, ఉంది కదా, మీరు ఇప్పుడు ఈ ప్లాన్ ఫీచర్స్ చూసుకున్నారు, మీరు ఒక మంచి ఏజెంట్ ని కలిసి ఏజెంట్ ద్వారానే తీసుకున్నారు కదా, అడ్వైజర్ ద్వారా తీసుకున్నారు. అలాగా ఒక మంచి ఏజెంట్ ని సెలెక్ట్ చేసుకుని మంచి ఏజెంట్ తో తీసుకోవాలి. ఈయన ఏం చేస్తాడు, రైట్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడు మనకి. ఓకే, రెండవది, మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి మీకు ఏదైనా సర్వీసెస్ కావాలంటే, మన పాలసీ బాండ్లో ఏమైనా తప్పులు వచ్చాయంటే వాటిని సర్వీసెస్ అన్ని ఇవ్వడానికి మీకు హెల్ప్ చేస్తాడు. అండ్ మూడవది, ఏదైనా క్లెయిమ్ వచ్చినప్పుడు బేసిక్గా ఏమవుతుందంటేనండి, ప్రపోజర్ ఎవరైతే ఫ్యామిలీ హెడ్ ఉన్నారో ఆయనకే ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ హాస్పిటల్ విషయాలు ఎలా ఉంటాయి, ఆ టైంలో అందరూ టెన్షన్గా ఉంటారు. ఆయన అక్కడ బెడ్ పైన ఉంటారు, నామినీస్కి ఫ్యామిలీస్కి ఎలా చూడాలో తెలియదు, క్యాష్లెస్ ఇవన్నీ ఎక్కడున్నాయో తెలియదు, ఇవన్నీ వాళ్ళు అక్కడ కంగారు పడి ఒకటి చెప్పాల్సిన టైంలో ఇంకోటి చెప్తా ఉంటారు అన్నమాట. అందుకని ఏజెంట్కి కనుక ఒకసారి పాలసీ అడ్మిట్ అవ్వగానే ఫస్ట్ ఏజెంట్కి కనుక కాల్ చేస్తే ఆయన ఇవన్నీ ఎవరితో మాట్లాడాలి, ఎవరికి ఇవ్వాలి కార్డు, కస్టమర్ కేర్తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఆయన హెల్ప్ చేసి పెడతాడు. క్లెయిమ్లో ఇబ్బందులు రాకుండా ఏజెంట్ అనేవాడు దగ్గర ఉండి చూసుకుంటాడు, ఫ్యూచర్ సర్వీసెస్ కూడా ఇస్తాడు. కాబట్టి ఏజెంట్ అనేవాడు ఖచ్చితంగా ఉండాలి ఒకటి. రెండవది, అప్లికేషన్ ఫాము కంప్లీట్గా మీరు ఫిల్ చేసినా సరే, ఏజెంట్ ఫిల్ చేసినా సరే, ఆన్లైన్లో ఫిల్ చేసినా ఆఫ్లైన్లో ఫిల్ చేసినా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేయాలి ఒకటి. తర్వాత పాలసీ బాండ్ మీ ఇంటికి రాగానే ఫిజికల్ అయినా లేదంటే ఈ మధ్య 7 daysలో ఆన్లైన్లో వచ్చేస్తుంది, మీరు తీసుకున్న ప్లాన్ ఫీచర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఒకటి. రెండవది, మీకు ఇచ్చిన హెల్త్ కార్డ్స్ పైన అండ్ మీకు ఇచ్చిన వాటి పైన, మీకు ఇచ్చిన పాలసీ బాండ్ పైన మీ నేమ్స్ మీ ఐడి ప్రూఫ్తో మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాడా లేదా చూసుకోవాలి. అండ్ ఫైనల్గా మీరు ఇచ్చిన డీటెయిల్స్, మీ ఈమెయిల్ ఐడితో సహా ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఖచ్చితంగా ప్రతి ఇన్షూర్డ్ పర్సన్ గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే, అది డయాబెటీస్ అయినా, బీపీ అయినా, థైరాయిడ్ అయినా, మీరు ఆల్రెడీ ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటున్నా, మీకు ఏమైనా చిన్న చిన్న సర్జరీలు అయినా, ఇవన్నీ కూడా క్లియర్గా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మనం మెన్షన్ చేసి తీరాలి. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ ఇచ్చినా ఇవ్వకపోయినా మెన్షన్ చేయాలి. వీళ్ళు అవగాహన లేక ఇన్షూర్డ్ పర్సన్స్ ఏం చేస్తున్నారంటే,
అప్పుడు ఎప్పుడో అపెండిక్స్ ఆపరేషన్ అయింది, అది ఎందుకండి ఇక్కడ మెన్షన్ చేయడము, అప్పుడు ఎప్పుడో నాకు జాయింట్స్ వచ్చి కిడ్నీలు రాళ్ళు ఉన్నాయి, అది వీళ్ళకి ఎందుకండి అని జస్ట్ ఊరికే అట్లా మెన్షన్ చేయకుండా చేస్తున్నారండి. లేదు, దానికి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ ఉంటాయి, అవి మీరు ఏజెంట్ ద్వారా తెలుసుకోవాలి. అండ్ మీరు ప్రతిదీ ఖచ్చితంగా మెన్షన్ చేసి తీరాలి. అప్పుడు అవుతేనే మీకు క్లెయిమ్లో ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట. ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి, మంచి ఏజెంట్ని సెలెక్ట్ చేసుకుని ఏజెంట్ త్రూ తీసుకోవడము. రెండోది, అప్లికేషన్ ఫామ్లో మీరు ప్రతిదీ కరెక్ట్గా మీకు మెన్షన్ చేశారా లేదా, అండ్ మీకు వచ్చిన బాండ్లో కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా. అండ్ మూడవది, మనకున్న హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా చెప్పడం. ఇవి కనుక జరిగాయి అనుకోండి, మీ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి 0.01% ఛాన్స్ కూడా లేదండి. డెఫినెట్గా క్లెయిమ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా క్లెయిమ్ వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ షరీ గారు. థ్యాంక్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి జాగ్రత్తలను, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.